బాలీవుడ్లో రీసెంట్గా మంచి గ్లామర్తో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కావ్య థాపర్. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలుపెట్టిన కావ్య మెల్లమెల్లగా హీరోయిన్గా అవకాశాలను సంపాదించుకుంది. ఈ మాయ పేరేమిటితో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలోనే ఆడింది, కానీ కావ్యకు మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఏక్ మినీ కథతో అనే సినిమాతో హిట్ అందుకుంది. తర్వాత ఈగల్, ఊరు పేరు భైరవకోన చిత్రాల్లో గ్లామర్తో కట్టిపడేసింది. రీసెంట్ గా పూరి రామ్ పోతిని కాంబోలో తెరకెక్కించిన డబుల్ స్మార్ట్ లో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసి యూత్ ను మెస్మరైజ్ చేసింది. గోపీచంద్ తో కలిసి విశ్వంలో కూడా రీసెంట్ గా యాక్టింగ్ చేసి అలరించింది. ఇప్పటి వరకు ఈ హీరోయిన్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకొని బిజీగా సాగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. మొదట్లో ఇండస్ట్రీ అంటే ఇంతేనేమో అనుకుందంట. రాను రాను తెలిసి వచ్చిందంట, మనం దేనికి ఇక్కడికి వస్తాం, ఇక్కడున్న వారు మన నుంచి ఏది కోరుకుంటారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అంటుంది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలోని ఒక డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చింది. మొదట్లో చాలా బాధపడ్డానని, ఆ తర్వాత అడ్డుకున్నాడని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ స్టార్టింగ్ లో ఒక యాడ్ కోసం ఆర్టిస్టులు కావాలన్నారు. తేల్చేస్తే బాగుంటుందనుకున్నాను. నాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాను. ఆడిషన్ ఇచ్చేందుకు ఫలానా వద్ద ఉన్నా చెప్పాడు. అక్కడికి వెళ్లాను. ఆ యాడ్ గురించి మాట్లాడిన అతను తర్వాత 4 యాడ్స్ లో కూడా అవకాశం ఇచ్చినట్లు మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాతనే చెప్పాడు, దీంతో పాటు 4 అవకాశం కల్పిస్తా, ఫార్మాలిటీకి చేస్తా అన్నాడు. ఆ మాటలు వినడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యా. పట్టలేనంత కోపం వచ్చింది. అలాంటివి ఇష్టం ఉండవని ఇప్పుడు కావ్య థాపర్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట యాడ్స్ ద్వారా కెరీర్ మొదలు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.